Design of machine elements. Design of shafts. A shaft is a rotating member, usually of circular cross section, either solid or hollow, which transmits power and rotational motion. జనరల్గా షాఫ్ట్స్ని సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో చేస్తారు. అలాగే ఇవి సాలిడ్ కానీ లేదంటే హాలో సెక్షన్లో కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట. విచ్ ట్రాన్స్మిట్స్ పవర్ అండ్ రొటేషనల్ మోషన్. ఎక్కువగా దీన్ని పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి లేదంటే రొటేషనల్ మోషన్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఏ మెషిన్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ గేర్స్, పుల్లీస్, ఫ్లైవీల్స్, క్లచెస్ అండ్ స్ప్రాకెట్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద షాఫ్ట్. ఎక్కువగా గేర్స్ కానీ పుల్లీస్ కానీ ఫ్లైవీల్స్ కానీ ఇవన్నీ మనకి షాఫ్ట్ మీద మౌంట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే అసెంబ్లింగ్ ఎలా చేస్తారంటే కీస్ కానీ లేకపోతే ప్రెస్ ఫిట్స్ కానీ డబుల్ పిన్స్, స్ప్లైన్స్ వీటి ద్వారా మనం ఈ షాఫ్ట్ని ఈ వీల్స్ని అసెంబ్లింగ్ చేస్తామంట. ఎక్కువగా మనకి షాఫ్ట్స్ని ఎక్కువగా అంటే వీల్స్తో ఎక్కువగా కీస్తోనే ఎక్కువగా అసెంబ్లింగ్ చేస్తారు. జనరల్గా మనం జిబ్ హెడెడ్కి కానీ లేకపోతే ఫేదర్కి కానీ శాడిల్కి, సంఖ్కి ఇలా డిఫరెంట్ కీస్ని ఇచ్చేసి అసెంబ్లింగ్ చేస్తాం. అలాగే షాఫ్ట్స్ కూడా ఎక్కువగా బోత్ సైడ్స్ అంటే మనకి ఎండింగ్ పాయింట్స్ దగ్గర మనకి సపోర్టింగ్ రోలింగ్ కాంట్రాక్ట్ బేరింగ్స్ కానీ లేదంటే బుష్ బేరింగ్స్ కానీ ఇచ్చేస్తూ ఉంటారు. మనకి ఎక్కువగా థ్రస్ట్ బేరింగ్స్ అంటే మనకి వర్టికల్గా షాఫ్ట్స్ ఉన్నప్పుడు థ్రస్ట్ బేరింగ్స్, యాక్సిల్ బేరింగ్స్ ఇలాంటివి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ కప్లింగ్స్ అంటే ఆర్ యూజ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ డ్రైవ్ షాఫ్ట్ టు డ్రైవ్ అండ్ షాఫ్ట్. అంటే మోటార్ నుంచి గేర్ బాక్స్ వాటికి పవర్ని ట్రాన్స్మిట్ చేయాలంటే ఈ కప్లింగ్స్ ద్వారానే ఇచ్చేస్తూ ఉంటాం. అది యూనివర్సల్ కప్లింగ్ కానీ లేదంటే హోల్డ్ ఐఎమ్స్ కప్లింగ్ కానీ ఇలాంటి డిఫరెంట్ కప్లింగ్స్ ఇచ్చేసి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాం. జనరల్గా ఈ లెంత్ వచ్చేసరికి అప్ టు 7 మీటర్స్ దాకా ఉంటుంది. ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. మ్యాక్సిమం లెంత్ వచ్చేసరికి 7 మీటర్స్ దాకా ఉంటుంది. ఇంకా మనకి ఎక్సెస్ లెంత్ కావాలనుకుంటే మనం కప్లింగ్స్ ద్వారా వేసుకుని అదే ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ కానీ లేకపోతే రిజిడ్ కప్లింగ్స్ కానీ ఇచ్చేసుకుని మనం ఎక్స్ట్రా లెంత్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఫంక్షన్స్ వచ్చేసరికి షాఫ్ట్ అనేది మెయిన్ ఫంక్షన్ ట్రాన్స్మిట్ పవర్ ఆర్ మోషన్. ఎక్కువగా దీనికి ఇచ్చేస్తాం. లేదు సెకండ్ దానికి వచ్చేసరికి రొటేటింగ్ ఎలిమెంట్స్ ఏదైతే పవర్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో గేర్స్ కానీ పుల్లీస్ కానీ కప్లింగ్స్ కానీ వాటికి సపోర్టింగ్ మెంబర్స్ కింద ఈ షాఫ్ట్ని కూడా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. ఇది 2 ఫంక్షన్స్ మెయిన్. టైప్స్ చూసుకున్నట్టయితే ట్రాన్స్మిషన్ షాఫ్ట్, మిషన్ షాఫ్ట్స్ కానీ ఎక్కువగా దీని 2 టైప్స్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ షాఫ్ట్ లేదంటే మిషన్ షాఫ్ట్. ఇక్కడ సింగిల్ పాయింట్స్లో డెఫినేషన్స్ ఉంటాయి. షాఫ్ట్ అనేది రొటేటింగ్ మెంబర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్. షాఫ్ట్ అనేది ఎక్కువగా రొటేటింగ్ మెంబర్ అంటున్నాం. అలాగే పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఇచ్చేస్తాం. యాక్సిల్ వచ్చేసరికి స్టేషనరీ మెంబర్ యూజ్డ్ యాజ్ ఏ సపోర్ట్ ఫర్ రొటేటింగ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ వీల్స్, ఐడ్లర్ గేర్స్ ఎక్సెట్రా. యాక్సిల్ అనేది ఓన్లీ స్టేషనరీ మెంబర్. ఇది రొటేషన్ అవ్వదు, ఎటువంటి రొటేషనల్ పవర్ ఉండదు దీనికి. ఓన్లీ రొటేటింగ్ ఎలిమెంట్స్గా సపోర్టింగ్గా ఉంటుంది. అంటే ఆటోమొబైల్స్ వాటిల్లో ఫ్రంట్ వీల్స్ ఎక్కువగా మనకు ఆర్టీసీ బస్సులు కానీ రైల్వే వ్యాగన్స్ ఉంటాయి కదా, వీటికి ఎక్కువగా యాక్సిల్స్ వాడతారు. నెక్స్ట్ స్పిండిల్. షాఫ్ట్ కానీ యాక్సిల్ కానీ స్పిండిల్ అంటాం. హెడ్ స్టాక్ కానీ లేదా డ్రిల్లింగ్ మెషిన్ కానీ ఇలా మిల్లింగ్ వాటికి ఎక్కువగా స్పిండిల్ ఉంటుంది అనమాట. ఆ కటర్స్ నాటిని హోల్డ్ చేయడానికి స్పిండిల్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్టబ్ షాఫ్ట్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద మోటార్ అరే ప్రైమ్ మూవర్స్ ఉంటుంది. నెక్స్ట్ లైన్ షాఫ్ట్ అనేది డైరెక్ట్గా ప్రైమ్ మూవర్ కనెక్ట్ అయి ఉంటుంది. అది పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి వాటికి సెవరల్ మెషిన్స్కి ఈ షాఫ్ట్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తారనమాట. జాక్ షాఫ్ట్ అనేది ఒక ఇంటర్మీడియట్ షాఫ్ట్ లాంటిది. ఇది షార్ట్ షాఫ్ట్ దట్ కనెక్ట్స్ ద ప్రైమ్ మూవర్ విత్ లైన్ షాఫ్ట్ ఆర్ మెషిన్ షాఫ్ట్ వాటికి యూజ్ చేస్తారు. ఇది మనకు డయాగ్రామ్లో ఎదురొస్తుంది చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ షాఫ్ట్. ఇది ఏంటంటే మనకి డ్రైవర్ నుంచి డ్రైవెన్కి అంటే వేరే దానికి మనం పవర్ని ట్రాన్స్మిట్ చేయాలనుకున్నాం, లీనియర్గా కాకుండా యాంగిల్లో మనం చేసుకోవచ్చు అనమాట. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ అనమాట. లీనియర్ అదర్ ఈచ్ యాంగిల్స్ యాంగిల్లో మనం పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఫ్లెక్సిబుల్ షాఫ్ట్స్ని ఎక్కువగా చేస్తూ ఉంటాం. లైన్ షాఫ్ట్ ఇక్కడ మన డయాగ్రామ్లో చూడొచ్చు. ఏ షాఫ్ట్ దట్ కనెక్టెడ్ టు ప్రైమ్ మూవర్ విచ్ ట్రాన్స్మిట్స్ పవర్ టు నెంబర్ ఆఫ్ మెషిన్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఈ షాఫ్ట్ ఉంది కదా, మనకి ఇది ప్రైమ్ మూవర్. ఈ ప్రైమ్ మూవర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసాం కదా, దీన్ని మనం లైన్ షాఫ్ట్ అంటాం. ఈ లైన్ షాఫ్ట్ నుంచి మనం డిఫరెంట్ సోర్స్కి మళ్ళీ కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ లైన్ షాఫ్ట్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద ప్రైమ్ మూవర్. దాన్ని పవర్ సోర్స్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ కౌంటర్
కౌంటర్ షాఫ్ట్ చూడొచ్చు. కౌంటర్ షాఫ్ట్ ఈజ్ ఎ సెకండరీ షాఫ్ట్ విచ్ డ్రైవెన్ బై ఎ మెయిన్ షాఫ్ట్ త్రూ బెల్ట్. ఇక్కడ మెయిన్ షాఫ్ట్ నుంచి అంటే ఇది పవర్ సోర్స్, ఇక్కడ నుంచి ఇది డ్రైవ్ ఆన్ అవుతుంది. దీని నుంచి బెల్ట్ తయారు తర్వాత మనం తీసుకున్నాం కదా, ఇది మనకి కౌంటర్ షాఫ్ట్ అంటే. ఈ కౌంటర్ షాఫ్ట్ నుంచి నెంబర్ ఆఫ్ సోర్స్కి మళ్ళీ వెళ్తుంది అనమాట. ఇది కౌంటర్ షాఫ్ట్ అంటే పవర్ సోర్స్ డైరెక్ట్ కనెక్ట్ చేయరు కౌంటర్ షాఫ్ట్. జాక్ షాఫ్ట్ చూడొచ్చు. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఇది ఇంటర్మీడియట్గా ఉంటుందని. జాక్ షాఫ్ట్ వచ్చేసరికి ఇది మనకు చూసారా, సింక్రనైజ్ చేయడానికి స్పీడ్ వాటిని మనకి ఇంటర్మీడియట్ కాంపౌండ్ డ్రైవ్ ఎలా ఉందో సేమ్ బెల్ట్ డ్రైవ్ కానీ అట్లనే సేమ్ అలా ఉంటుంది. ఇంటర్మీడియట్ షాఫ్ట్ అని ఉంటుంది మనకు వచ్చేసరికి. నెక్స్ట్ మెషిన్ షాఫ్ట్. మెషిన్ షాఫ్ట్ ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద మెషిన్ షాఫ్ట్ ఇట్ సెల్ఫ్. ఇది మనకి క్రాంక్ షాఫ్ట్, ఐసీ ఇంజిన్స్లో అట్లా ఎక్కువగా స్పిన్డిల్ అట్లా చూస్తాం మెషిన్ షాఫ్ట్ అనేది. ట్రాన్స్మిషన్ షాఫ్ట్. మెషిన్ షాఫ్ట్స్ ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు టార్క్, బెండింగ్ మూమెంట్ ఆర్ యాక్సిల్ ఫోర్స్. ఈ మూడు ఉంటాయి అన్నమాట. టార్క్ అంటే ట్విస్టింగ్ మూమెంట్ ఉంటుంది, బెండింగ్ మూమెంట్ ఆర్ యాక్సిల్ ఫోర్స్ కూడా ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ ఈజ్ మల్టీ సిలిండర్ ఇన్ ఐసీ ఇంజిన్స్. క్రాంక్ షాఫ్ట్ జనరల్గా మల్టీ సిలిండర్ ఐసీ ఇంజిన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటాం. ఆర్ ఎంబెడెడ్ ఈజ్ కాల్డ్ క్రాంక్ షాఫ్ట్. స్పిన్డిల్ వచ్చేసరికి షార్ట్ షాఫ్ట్ని మనం స్పిన్డిల్ అంటాం. ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద మెషిన్. సేమ్ మనకి ఏంటంటే డ్రిల్లింగ్ బిట్లోనే వాటిల్లోనే లేకపోతే లింక్ కట్టర్స్ వాటిల్లో టూల్స్ను హోల్డ్ చేయడానికి వాటికి ఈ స్పిన్డిల్ని ఎక్కువగా ఇచ్చేస్తాం. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ షాఫ్ట్. ఇక్కడ చూడవచ్చు, ఇది స్పిన్డిల్ అంటే. యాక్సిల్. యాక్సిల్ ఈజ్ ఏ నాన్ రొటేటింగ్ బార్ విచ్ డస్ నాట్ ట్రాన్స్మిట్ ఎనీ టార్క్ బట్ ఓన్లీ యూజ్డ్ సపోర్ట్ రొటేటింగ్ మెషిన్ ఎలిమెంట్స్ లైక్ వీల్స్, పుల్లీస్ ఎక్సెట్రా. ఇది జస్ట్ మనకి పవర్ని ట్రాన్స్మిట్ చేయదు, జస్ట్ రొటేటింగ్ మెంబర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఫ్రంట్ వీల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవి ఇందులో మనం చూడొచ్చు. ఇది జస్ట్ రొటేషన్ అవుతుంది, ఇది రొటేషన్ అవ్వదు. అయితే అంటే దీనివల్ల ఇది తిరగదు, జస్ట్ ఇది రొటేషన్ అవ్వడం వల్ల ఇది రొటేషన్ అవ్వచ్చు. కానీ జస్ట్ మనకి ఏంటంటే ఎటువంటి టార్క్ని ఇది ట్రాన్స్మిట్ చేయదు యాక్సిల్ అనేది. అందుకనే దీని లోడ్ వల్ల ఇది బెండింగ్ మూమెంట్ అవ్వచ్చు, అంటే ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు ఓన్లీ బెండింగ్ మూమెంట్. అంతేకాని మీకు ట్విస్టింగ్ మూమెంట్ అనేది దీంట్లో ఉండదు యాక్సిల్లో. ఇక్కడ చూడవచ్చు మనకు బేసిక్ డిఫరెన్స్. యాక్సిల్స్ ఆర్ రొటేటింగ్ ఆర్ నాన్ రొటేటింగ్ మెంబర్ విచ్ ఆర్ సబ్జెక్టెడ్ ఓన్లీ బెండింగ్ మూమెంట్స్ డ్యూ టు ద మెంబర్ సపోర్టెడ్ బై ఇట్ డస్ నాట్ ట్రాన్స్మిట్ టార్క్. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ మనకి. ఇందులో ఎటువంటి టార్క్ ట్రాన్స్మిట్ చేయదు, ఓన్లీ బెండింగ్ మూమెంట్ మాత్రమే. ఎందుకంటే దాని లోడ్ వల్ల వాటి వల్ల అది బెండింగ్ అవ్వచ్చు, కానీ ఎటువంటి ట్విస్టింగ్ మూమెంట్ యాక్సిల్స్లో ఉండదు. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఇన్ అదర్ వర్డ్స్ ఇక్కడ చూడండి సింపుల్గా రాశారు, యాక్సిల్స్ ఈజ్ నాట్ ట్విస్టెడ్, అంటే ఇది నాట్ సబ్జెక్టెడ్ టు ట్విస్ట్, ఓన్లీ బెండింగ్ మూమెంట్ ఉంటుంది. సాఫ్ట్ వచ్చేసరికి అలా కాదు, రెండు ఉంటాయి. ఎందుకంటే ఇది రొటేషన్ అవుతుంది, అలాగే లోడ్ని కూడా క్యారీ చేస్తుంది. కాబట్టి రొటేటింగ్ మెంబర్స్ విచ్ ఆర్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్స్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్స్. సమ్ టైమ్స్ మళ్ళీ యాక్సిల్ లోడ్స్ కూడా ఉండొచ్చు. అంటే 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ని క్యారీ చేస్తుంది, ట్విస్టింగ్ మూమెంట్, అలాగే బెండింగ్ మూమెంట్, యాక్సిల్ లోడ్స్ కూడా ఉంటాయి. దీన్ని మనం షాఫ్ట్స్ అంటాం. ద బేసిక్ డిఫరెన్స్ వచ్చేసరికి పవర్ ట్రాన్స్మిషన్ క్యాపబిలిటీలో, ఇఫ్ ద పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆర్ అదర్ త్రూ రొటేటింగ్ రాడ్ ఇన్ బిట్వీన్ ఇట్ ఈస్ కాల్డ్ షాఫ్ట్. ఇది పవర్ ట్రాన్స్మిటింగ్ క్యాపబిలిటీ ఉన్నదాన్ని మనం షాఫ్ట్ అంటున్నాం అన్నమాట. అదర్ హ్యాండ్ యాక్సిల్స్ ఆర్ స్టాటిక్ పార్ట్. యాక్సిల్స్ అనేది స్టాటిక్ పార్ట్ అంటున్నాం, జస్ట్ అటెండెడ్ టు అవుట్పుట్ ఆఫ్ ఏ జాయింట్. ఇక్కడ చూడవచ్చు సింపుల్గా రాస్తారు, షాఫ్ట్ అనేది ఒక లైన్ మెంబరు, యాక్సిల్స్ తీసుకుంటే డెడ్ వన్ అంటున్నాం. ఇక్కడ మెయిన్ డిఫరెన్సెస్ కూడా మనం చూడొచ్చు యాక్సిల్కి షాఫ్ట్కి. యాక్సిల్స్ ఆర్ నాన్ రొటేటింగ్ మెంబర్. యాక్సిల్స్ అనేది నాన్ రొటేటింగ్ మెంబర్, షాఫ్ట్ వచ్చేసరికి రొటేటింగ్ మెంబర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ప్రైమరీ ఫంక్షన్ ఈజ్ ప్రొవైడ్ ఎలిమెంట్స్ లైక్ వీల్స్, పుల్లీస్. దీని ఫంక్షన్ వచ్చేసరికి సపోర్ట్ చేస్తారన్నమాట, వీల్స్కి, పుల్లీస్కి, వాటికి జస్ట్ రొటేటింగ్ మెంబర్స్కి సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ వచ్చేసరికి అలా కాదు, ప్రైమరీ ఫంక్షన్ ట్రాన్స్మిట్ ద టార్క్. అది రొటేషన్ అవుతా ఆ పవర్ని ఆ వీల్స్ కానీ లేదా యాక్సిల్స్ కానీ వాటికి, మోటార్స్ కానీ వాటికి ట్రాన్స్మిట్ చేస్తుంది. యాక్సిల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్, ఓన్లీ యాక్సిల్స్ అనేది బెండింగ్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి బోత్ బెండింగ్ మూమెంట్, యాక్సిల్ మూమెంట్, అలాగే మీకు ట్విస్టింగ్ మూమెంట్ కూడా ఉంటుంది అన్నమాట.
ఇది వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ లోడింగ్ కండిషన్స్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ యాక్సిల్ ఆన్ ద డిఫరెంట్. ఇక్కడ మనకి క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేసరికి అంటే షేపు, క్రాస్ సెక్షనల్ ఏరియా దాని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే క్రాస్ సెక్షన్ సర్క్యులర్గా ఉండొచ్చు, రెక్టాంగులర్ ఉండొచ్చు, ఐ సెక్షన్, టీ సెక్షన్. అది లోడ్ కండిషన్ బట్టి యాక్సిల్ అనేది డిజైన్ చేసుకుంటాం. షాఫ్ట్స్ వచ్చేసరికి జనరల్గా సర్క్యులర్ సెక్షన్లో చేస్తూ ఉంటాం. ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ షాఫ్ట్ ఈజ్ జనరల్లీ సర్క్యులర్ బికాస్ ఇట్ కాజెస్ మినిమం. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే సర్క్యులర్ సెక్షన్లో షాఫ్ట్ని చేస్తారంటే పీకింగ్ ఆఫ్ టార్షనల్ స్ట్రెస్ మినిమం తక్కువ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో చూపిస్తారు. ఫర్ గివెన్ క్రాస్ సెక్షన్ ఏరియా సర్క్యులర్ షేప్ ప్రొవైడ్స్ మినిమం పీక్ స్ట్రెస్ అండర్ సేమ్ టార్షనల్ లోడింగ్. అందుకని మనకి ఎక్కువగా సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో చేస్తారనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యాక్సిల్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఆటోమొబైల్స్, రైల్వే వ్యాగన్స్ వాటిల్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ మోటార్స్లో కానీ వాటిలో కానీ అలాగే ఐసీ ఇంజిన్స్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. మనం ఎలా చేయొచ్చు ఈ డిజైన్స్ని షాఫ్ట్ని అంటే 2 టైప్స్లో చేస్తాం. స్ట్రెంత్ డిజైన్ అండ్ బేస్డ్ ఆన్ స్ట్రెంత్ని బట్టి, లేదంటే డిజైన్ బేస్డ్ ఆన్ రెజిడిటీ అండ్ స్టిఫ్నెస్ని బట్టి కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ లోడ్స్ అనేది ఎలా తీసుకుంటాం అంటే బోత్ ఓన్లీ ఒకసారి ట్విస్టింగ్ మూమెంట్ని బట్టి చేసుకోవచ్చు డిజైనింగ్, లేదంటే బెండింగ్ మూమెంట్ని బట్టి ఓన్లీ తీసుకోవచ్చు, లేదంటే బోత్ కంబైన్డ్ అంటే కంబైన్డ్ ఎఫెక్ట్. ఎక్కువగా మనం ఫాలో అయ్యేది సి, షాఫ్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు కంబైన్డ్ ట్విస్టింగ్ అండ్ బెండింగ్ మూమెంట్స్. దీన్ని ఎక్కువగా బేస్ చేసుకుని డిజైన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, షాఫ్ట్ ఆర్ సబ్జెక్ట్ టు యాక్సిల్ లోడ్స్ ఇన్ ఎడిషన్ టు కంబైన్డ్ టార్షనల్ అండ్ బెండింగ్ మూమెంట్. యాక్సిల్ లోడ్స్తో పాటు కంబైన్డ్ అండ్ బెండింగ్ మూమెంట్స్తో పాటు కూడా చేస్తారన్నమాట. ఎక్కువగా సిని ఫాలో అవుతారు. షాఫ్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు కంబైన్డ్ ట్విస్టింగ్ అండ్ బెండింగ్ మూమెంట్ చూద్దాం. దీంట్లో ఏంటంటే మనకి థీరీస్ని మనం థీరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని బట్టి టూ థీరీస్ని కన్సిడర్ చేస్తారు ఎక్కువగా. అవి ఏంటంటే మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ, దీన్నే మనం గ్యాస్ థియరీ అంటాం. మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ అన్న గ్యాస్ థియరీ అన్న ఒకటే. ఇవి ఏంటంటే డిజైన్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్ని తీసుకున్నప్పుడు ఎక్కువగా గ్యాస్ థియరీని తీసుకుంటాం ఉంటాం. మైల్డ్ స్టీల్ కానీ లేదా అల్యూమినియం బేస్డ్ అలాయ్స్ కానీ వాటిని కానీ తీసుకున్నప్పుడు డక్టైల్ మెటీరియల్ కాబట్టి గ్యాస్ థియరీని ప్రిఫర్ చేసింది డిజైన్ చేస్తాం. లేదు బ్రిటిల్ మెటీరియల్ అనుకోండి, క్యాస్ట్ ఐరన్స్ అలాంటి బ్రిటిల్ మెటీరియల్ కాబట్టి ఆ క్యాస్ట్ ఐరన్స్ వాటిని సాఫ్ట్ కింద వాడినప్పుడు ర్యాంకైన్స్ థియరీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతాడు. గ్యాస్ థియరీ అంటే డక్టైల్ మెటీరియల్ అని అర్థం, మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ అంటూ ఉంటాం. అలాగే ర్యాంకైన్ థియరీ వచ్చేసరికి మ్యాక్సిమం నార్మల్ స్ట్రెస్ థియరీ అంటాం. ఇది వచ్చేసరికి ర్యాంకైన్ ఆర్ పర్ బ్రిటిల్ ఆర్, ఇది గుర్తుంచుకోండి, బిఆర్ఐ ఉంది కాబట్టి బ్రిటిల్కి బిఆర్ ఉంది కాబట్టి ర్యాంకైన్స్ అని గుర్తుంచుకోండి. గ్యాస్ థియరీ వచ్చేసరికి జీడీ అని వస్తుంది, డి ఫర్ జీ. అలా గుర్తుంచుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. బ్రిటిల్ మెటీరియల్కి ఎప్పుడు ర్యాంకైన్ థియరీ. ఇది క్యాస్ట్ ఐరన్స్ వాటికి ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ని సాఫ్ట్ కింద ఎంచుకున్నప్పుడు ఈ థియరీని ఎంచుకోవాలన్నమాట. ఇక్కడ మనకి బోత్ కంబైన్డ్ టార్షనల్ ట్విస్టింగ్ మూమెంట్ తీసుకున్నాం కాబట్టి దాని ఫార్ములా తీసుకుంటే ఇది సిగ్మా వన్ అనేది మోర్ సర్కిల్స్ నుంచి ప్రిన్సిపల్ స్ట్రెస్, అది వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ స్ట్రెస్. సిగ్మా ఎక్స్ అనేది ఇక్కడ నార్మల్ స్ట్రెస్, టౌ అనేది ఇక్కడ షీర్ స్ట్రెస్. సిగ్మా ఎక్స్ అనేది నార్మల్ స్ట్రెస్, ప్రిన్సిపల్ స్ట్రెస్ వచ్చేసరికి సిగ్మా వన్ ప్రిన్సిపల్ స్ట్రెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సిగ్మా ఎక్స్ బై 2 ప్లస్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్. దీంట్లో ఇది బేసిక్ ప్రిన్సిపల్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దీని ఫార్ములా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఫార్ములా గుర్తుంచుకోవడం మంచిది. అలాగే మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ థియరీ టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్. వీటిలో మనకి ఫార్ములాలో మనకి సబ్స్టిట్యూషన్ తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ బట్టి తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఇది ఎం బై ఇక్కడ చూడవచ్చు మనకు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఒక్క నిమిషం. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఎం బై ఐ అలాగే సిగ్మా బై వై. దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఎం అంటే బెండింగ్ మూమెంటు, ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సిగ్మా అంటే ఇక్కడ స్ట్రెస్ అనమాట. మనకి సిగ్మా కడదాం మనకు కావాల్సింది
సిగ్మా కట్టినప్పుడు ఈ వై అనేది ఈ పక్క వెళ్తుంది, మల్టిప్లికేషన్ అవుతుంది కదా, అంటే m/i వై. ఇక్కడ వై అంటే సెంట్రల్ యాక్సిస్ నుంచి అవుటర్ మోస్ట్ డిస్టెన్స్ అనమాట, అంటే d/2 అని వస్తుంది. ఇది అంటే రేడియస్ అనమాట. వై అంటే సెంట్రల్ యాక్సిస్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ నుంచి అవుటర్ ఫైబర్కి ఉన్న డిస్టెన్స్ అనమాట, అది d/2 రేడియస్ కాబట్టి, షార్ట్ రేడియస్ కాబట్టి d/2 వస్తుంది. ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ అంటే ఐ తీసుకోవాలన్నమాట, అంటే ix ప్లస్ iy తీసుకుని మనం సాల్వ్ చేస్తే దానిది πd/4/32 అని వస్తుంది సర్క్యులర్ సెక్షన్కి, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ ఈ ట్విస్టింగ్ అంటే సిగ్మా అనేది మనకి ఎంత వస్తుందంటే, సాల్వ్ చేస్తే మీకు ఈ సిగ్మా అనేది ఎంత వస్తుందంటే ఇక్కడ ఈ దీంట్లో వేసుకుంటే మనకి ఇది సాల్వ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట, 16 MB/πd³ అని వస్తుంది. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఇది ఈక్వేషన్లో ఇక్కడ సిగ్మా ఎక్స్ అనేది బెండింగ్ స్ట్రెస్, ఇందాక మనం ఈక్వేషన్లో బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ బట్టి వేసుకుంటే మనకి సాల్వ్ చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. ఇది 16 MB/πd³ అని వస్తుంది. అలాగే మనకి టార్షన్ ఈక్వేషన్ బట్టి కూడా వేసుకున్నా అది సేమ్ మనకి MT అంటే ఇక్కడ ట్విస్టింగ్ మూమెంట్, MB అంటే బెండింగ్ మూమెంట్ అని అర్థం అనమాట. అది ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి కామన్ తీసేస్తాం అనమాట. ఏది 16 MB/πd³ కామన్ తీసేస్తే ఇది MB కాదు, MB MT అలా ఉండిపోతాయి. కామన్గా ఉన్నది చూడండి, 16/πd³ అనేది కామన్గా ఉంది. అది తీసేసి మనకి సిమిలర్గా లాస్ట్ సాల్వ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే ఈక్వేషన్ చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది చూసుకుంటే సరిపోద్ది అనమాట. సిగ్మా 1 = 16/πd³ MB ప్లస్ √MB² ప్లస్ MT². ఇక్కడ ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఈక్వలెంట్ ట్విస్టింగ్ మూమెంట్, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అంటాం అనమాట వీటిని. అవి నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇక్కడ చూడవచ్చు. అలాగే టౌ మ్యాక్స్ని కూడా సాల్వ్ చేస్తే మనకి ఆ ఈక్వేషన్లో వేసుకుని సాల్వ్ చేస్తే మనకి బెండింగ్ మూమెంట్ది ట్విస్టింగ్ మూమెంట్ వేసుకుని సాల్వ్ చేస్తే మనకి టౌ మ్యాక్స్ = 16/πd³ √MB² ప్లస్ MT² అని వస్తుంది. ఇది మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అనమాట. ఇది మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, ఇది వచ్చేసరికి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ, దాన్ని బట్టి చేస్తాను అనమాట. ఇది ఈక్వల్ ద ఎక్స్ప్రెషన్ √MB² ప్లస్ MT²ని ఈక్వలెంట్ టార్షనల్ మూమెంట్ అంటాం. దీన్ని మనం ఈక్వలెంట్, చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్స్ చాలాసార్లు అడుగుతాడు. ఈ టర్మ్ని మొత్తం ఈక్వలెంట్ టార్షనల్ మూమెంట్ అంటాం. It is defined as the torsional moment which, when the acting alone, will produce the same torsional shear stress in the shaft under the combined action of bending and torsional moment. మనం మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అండ్ టార్షనల్ మూమెంట్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఎంత ఈక్వలెంట్గా చూపిస్తుందంటే √MB² ప్లస్ MT² అని వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట, √MB ప్లస్ √MB² ప్లస్ MT² అని వస్తుంది. ఇది ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్. ట్విస్టింగ్ మూమెంట్కి వచ్చేసరికి ఈ టర్మ్ ఒకటే వస్తుంది అనమాట, అది గుర్తుంచుకోండి. ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ ద డిఫైన్డ్ యాజ్ ద బెండింగ్ మూమెంట్ విచ్ వెన్ యాక్టింగ్ అలోన్ విల్ ప్రొడ్యూస్ ద సేమ్ బెండింగ్ స్ట్రెస్, టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ ఇన్ ద షాఫ్ట్ అండర్ ద కంబైన్డ్ యాక్షన్ ఆఫ్ బెండింగ్ అండ్ టార్షనల్ మూమెంట్. కంబైన్డ్ యాక్షన్ ఉన్నప్పుడు ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఈ విధంగా ఉంటుందని అర్థం. ఆ రెండు టర్మ్స్ గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వలెంట్ టార్షన్ మూమెంట్ ఈజ్ యూజ్డ్ డిజైన్ షాఫ్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ. ఇక్కడ ఈక్వలెంట్ టార్షనల్ మూమెంట్ ఉన్నారు అనుకోండి, దాన్ని మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీలో ఇచ్చేస్తాడు. ఓకే, అలాగే ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ కనుక యూజ్ చేసుకుంటే డిజైన్లో దాన్ని మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీలో ఇచ్చేస్తారు. ఇవి కూడా ఈ టర్మ్స్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇది దీంట్లో అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వలెంట్ టార్షనల్ మూమెంట్ కనుక కాన్సెప్ట్ని తీసుకుంటే కనుక డిజైన్ షాఫ్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీని ఇచ్చేసుకుంటారు అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ. ఇవి ఇక్కడ చూడొచ్చు. ఏ బార్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మూమెంట్ ఇన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు లాంగిట్యూడినల్ యాక్సిస్ ఇన్ ద ప్లేన్ క్రాస్ సెక్షన్ మెంబర్ ఈ సైడ్ టు బి టార్షన్. మనకి ఏంటంటే ఒక సైడ్ మనం ఫిక్స్ చేసుకుని ఎప్పుడైతే మనం యాక్సిస్ని కొంత ట్విస్ట్ చేసామో అంటే రొటేషన్ చేసామో దాన్ని మనం టార్షన్ అంటున్నాం. ఏ బార్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మూమెంట్
సమ్ మూమెంట్ అనేది పెర్పెండిక్యులర్ టు ది యాక్సిస్. ఈ యాక్సిస్కి మనకి ఈ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా మనం మూమెంట్ అనేది ఇస్తున్నాం అనమాట. దాన్ని మనం టార్షన్ అంటున్నాం అనమాట. టార్షన్ జనరల్గా ఏంటంటే ట్విస్టింగ్ మూమెంట్ అనొచ్చు. దాన్నే మనం టార్క్ అంటాం టీ. దీనికి జనరల్ యూనిట్స్ ఏంటంటే టార్క్కి ఫోర్స్ ఇంటూ రేడియస్ కాబట్టి ఫోర్స్ అంటే న్యూటన్స్, రేడియస్ అంటే మీటర్లో కొలుతుంది కాబట్టి న్యూటన్ మీటర్, లేదంటే న్యూటన్స్ని కిలో న్యూటన్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి కిలో న్యూటన్ మీటర్ కూడా అనొచ్చు. ఇక్కడ అస్జంప్షన్స్ చూసుకుంటే థియరీస్ ఆఫ్ ప్యూర్ టార్షన్లో టార్షన్ ఈక్వేషన్లో మనకి అస్జంప్షన్స్ ఉంటాయి అనమాట. ద మెటీరియల్ ఈజ్ హోమోజినియస్, ఐసోట్రోపిక్ అండ్ ఒబేస్ హుక్స్ లా. హోమోజినియస్ అయి ఉండాలి కంపల్సరీ. హోమోజినియస్ అంటే సేమ్ కాంపోజిషన్ త్రూ అవుట్ షాఫ్ట్. మనకి షాఫ్ట్ మొత్తం తీసుకుంటే దాంట్లో మొత్తం దాంట్లో సేమ్ కాంపోజిషన్ అంటే మెటీరియల్ కాంపోజిషన్ ఏది చేంజ్ అవ్వకూడదు. దాన్ని మనం ఈ షాఫ్ట్ మనం అలా తీసుకుంటే ఆ షాఫ్ట్లో ఎక్కడ చూసినా మనకి సేమ్ కాంపోజిషన్ ఉండాలన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ కానీ పర్సంటేజ్ ఆఫ్ ఐరన్ కానీ ఏ మెటీరియల్ కాంపోజిషన్ అనేది సేమ్ ఉంటుంది. దాన్ని మనం హోమోజినియస్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే సేమ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి కనుక దాన్ని మనం ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటాం. ఎలాస్టిక్ కాన్స్టెంట్ అంటే యంగ్స్ మాడ్యులస్, షీర్ మాడ్యులస్, పాయిజన్స్ రేస్ ఇలాంటివన్నీ సేమ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని మనం హోమోజినియస్ అంటాం. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ విచ్ ఆర్ ప్లేన్ బిఫోర్ అప్లయింగ్ ట్విస్టింగ్ మూమెంట్ రిమైన్స్ ప్లేన్ ఈవెన్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ట్విస్టింగ్ మూమెంట్, నో ర్యాపింగ్ టేక్స్ ప్లేస్. మనం ఎప్పుడైతే ట్విస్ట్ అప్లై చేసి మళ్ళీ రిమూవ్ చేసామో బిఫోర్ అప్లయింగ్ ట్విస్టింగ్ ఆఫ్టర్ మొత్తం చేసిన తర్వాత కూడా సేమ్ ఒకేలా ఉండాలి, క్రాస్ సెక్షన్ చేంజ్ అవ్వకూడదు. ఏది షాఫ్ట్ యొక్క క్రాస్ సెక్షన్. నెక్స్ట్ రేడియల్ లైన్స్ రిమైన్స్ రేడియల్ ఈవెన్ ఆఫ్టర్ అప్లయింగ్ టార్క్, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ రిమైన్స్ సర్క్యులర్. అంటే రేడియల్ లైన్స్ కూడా సేమ్ ఒకేలా ఉండాలన్నమాట. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ రేడియల్ లైన్స్ అంటే ఇక్కడ నుంచి వస్తానమాట. ఇవి రేడియల్ లైన్స్ అంటే ఇలా వస్తాయి. ఇవి ఈ రేడియల్ లైన్స్ ముందు ఎలా ఉందో సేమ్ అలాగ ఉండాలన్నమాట. అది దీని. నెక్స్ట్ ద ట్విస్ట్ అలాంగ్ ద షాఫ్ట్ ఈజ్ యూనిఫామ్. ట్విస్ట్ అలాంగ్ ద షాఫ్ట్ మొత్తం యూనిఫామ్గా ఉండాలి. సబ్జెక్ట్ టు ప్యూర్ టార్షన్. షాఫ్ట్ అనేది సబ్జెక్టెడ్ టు ఓన్లీ టార్షన్ అయి ఉండాలి. ఇక్కడ టార్షన్ ఈక్వేషన్ T/J τ/R G/L చాలా చాలా ఇంపార్టెంట్. ఇది టార్షన్ ఈక్వేషన్ ఉంటుంది. T/J τ/R G/L. T అంటే టార్క్, J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, టౌ అంటే షీర్ స్ట్రెస్, G అంటే షీర్ మాడ్యులస్, థీటా అంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ రేడియన్స్లో చెప్తాం, L అంటే లెంత్ ఆఫ్ ద షాఫ్ట్. ఇక్కడ చూడవచ్చు మనం ఫార్ములా. J అంటే ఇక్కడ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. జనరల్గా మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనగానే మనకు ఫార్ములా ఏమి గుర్తొస్తుంది? సర్క్యులర్ సెక్షన్కి πd పవర్ 4/64 గుర్తుకొస్తుంది. అంటే ఇది IXX. మనకు IYY కూడా సేమ్ వస్తుంది. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే J అంటే ఏంటంటే మనకి IXX ప్లస్ IYY. అంటే ఈ రెండు సార్లు కలిపితే మనకు వచ్చేది πd పవర్ 4/32. అది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇక్కడ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా T/J τ/Rని తీసుకుందాం. ఆ T ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ J/R వస్తుంది. ఇక్కడ రేషియో తీసుకుంటే ఇది ఇంపార్టెంట్ మనకి. ఈ రేషియో అంటే J/Rనే సెక్షన్ మాడ్యులస్ అంటే పోలార్ మాడ్యులస్ అంటూ ఉంటాం. పోలార్ మాడ్యులస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతాడు. పోలార్ మాడ్యులస్కి యూనిట్స్ ఏంటి ఇప్పుడు చెప్పండి. అంటే ఇది mm/4 కదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి. ఇది వచ్చేసరికి mm కదా, అంటే mm³ వస్తుంది. అది ఇంపార్టెంట్. ఇది దీనికి యూనిట్స్ ZPకి యూనిట్స్ పోలార్ మాడ్యులస్కి mm³ అంటే ఇక్కడ టౌ అనేది మ్యాక్సిమం షీర్ స్ట్రెస్. అది ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ సర్ఫేస్ మీద ఉంటుంది. R అనేది ఎక్స్ట్రీమ్ ఫైబర్ అంటే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఉంటుంది, రేడియస్ అనమాట, రేడియస్ ఆఫ్ సబ్. పోలార్ మాడ్యులస్ ఈజ్ ద రేషియో ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టు ఎక్స్ట్రీమ్ రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఫైబర్ ఫ్రమ్ ద సెంటర్. దీన్ని మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే ఆ రేషియోకే మనం పోలార్ మాడ్యులస్ అంటాం అనమాట. పోలార్ మాడ్యులస్ ఈజ్ రేషియో ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టు R అంటే సెంట్రల్ డిస్టెన్స్ నుంచి ఎక్స్ట్రీమ్ రేడియల్ డిస్టెన్స్ ఉన్నదాన్ని రేడియస్ని మనం పోలార్ మాడ్యులస్ అంటూ ఉంటాం. ZP దాన్ని ఇండికేట్ చేస్తాం. ZP ఈజ్ ఈక్వల్ టు J/R. నెక్స్ట్ ఓకే, ఇది సర్క్యులర్ క్రాస్ సెక్షన్ చూడండి. IXX πd పవర్ 4/64 అవుతుంది. IXX IYY. అదే J ఈజ్ ఈక్వల్ టు మేము చెప్పుకున్నాం కదా IXX ప్లస్ IYY. ఈ రెండింటిని కలిపితే మనకి πd పవర్ 4/32 వస్తుంది అనమాట. ఇక్కడ R అనేది D/2 రేడియస్ అనమాట. అది
పోలార్ మాడ్యులస్ని జెడ్పీ ఈజ్ ఈక్వల్ టు జే/ఆర్ వేసుకుంటే మనం సాల్వ్ చేస్తే πd3/16 వస్తుంది అనమాట. ఎగ్జామ్స్లో ఆడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ అది. అలాగే హాలో సెక్షన్ తీసుకుంటే సేమ్ మనకి ఇదే కాన్సెప్ట్లో తీసుకుంటే వస్తుంది. ఆ రేడియస్ డిఫరెన్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ టార్షన్ ఈక్వేషన్ τ/J T/J τ/R g/L వేసుకున్నాం. ఇక్కడ మనకు నోటేషన్స్ ఎలా ఇచ్చారో చూసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ వచ్చింది ఇదంతా. ఇక్కడ τmax అనేది τ/J అదే T/J ఇంటూ R τmax అదే T/Z వేసుకున్నాడు. ఈ జనరల్ ఫార్ములాస్ అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ వచ్చినాయి ఇవన్నీ. ఇక్కడ సాలిడ్ షాఫ్ట్కి J అంటే πd4/32 వేసుకున్నాడు. ఇక్కడ J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అర్థం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే టార్షనల్ రిజిడిటీ. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతాడు. టార్షనల్ రిజిడిటీ ద యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఫర్ యూనిట్ లెంత్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ గివెన్ బై, ఇక్కడ θ/L ఈజ్ ఈక్వల్ టు T/GJ ఇచ్చారు కదా. ఇక్కడ జీజేనే టార్షనల్ రిజిడిటీ అంటారు. అది ఇంపార్టెంట్. టార్షనల్ రిజిడిటీ అంటే G అంటే షీర్ మాడ్యులస్ ఇంటూ J అంటే ఇక్కడ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని J అంటాం. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ని GJని మనం టార్షనల్ రిజిడిటీ అంటాం. చాలా ఇంపార్టెంట్. అదే యాక్సియల్ రిజిడిటీ అనుకోండి AE అని అర్థం. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ బార్, E అంటే యంగ్స్ మాడ్యులస్. అది యాక్సియల్ రిజిడిటీ. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇవి టార్షనల్ రిజిడిటీ అంటే GJ. అలాగే ఫ్లెక్సరల్ రిజిడిటీ అంటే అది ఏఈ వస్తుంది అనుకుంటా, EI వస్తుంది ఫ్లెక్సరల్ రిజిడిటీ. ఇది నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిటెడ్ బై షాఫ్ట్స్. ఇవి పవర్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తాం? పీక్ జనరల్ ఈక్వేషన్ ఏంటంటే 2πnt/60. ఇది అందరికీ తెలుసున్నదే పవర్ ఈక్వేషను. P ఈజ్ ఈక్వల్ టు 2πnt/60 వేస్తాం. ఇక్కడ అంటే యాంగులర్ ఎంత మూవ్ అవుతుందంటే ఇక్కడ n/60 × 2π జస్ట్ యాంగులర్ ట్విస్ట్ అని ఉంటుంది. దాని నుంచి మనం ఈ ఈక్వేషన్ లాగుతున్నాం 2πnt/60 అని. జనరల్గా హార్స్ పవర్ని అయితే మనకి 236 వాట్స్లో చెప్తూ ఉంటాం. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు Nm/s కదా, అది వేసుకుని చేశారు. ఇది కూడా అడగవచ్చు చెప్పుకుని అడిగితే. చూడండి, ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ షాఫ్ట్ షుడ్ పాసెస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. మనం షాఫ్ట్ కింద ఏదైనా మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్కి ఎటువంటి లక్షణాలు ఉండాలంటే ఇట్ షుడ్ హ్యావ్ హై స్టాటిక్ స్ట్రెంత్. స్టాటిక్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే ఫెటిగ్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఫెటిగ్ స్ట్రెంత్ అంటే ఫెటిగ్ అంటే రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్. మనకి ఏదైనా రోడ్ మీద షాఫ్ట్లో అట్లా యూజ్ చేస్తున్నప్పుడు మోటార్స్ కానీ వాటికి కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి కావచ్చు, లేకపోతే ఫ్లక్చుయేషన్స్ లోడ్ కానీ డిఫరెంట్ లోడ్స్ పడవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ సైక్లిక్ లోడింగ్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు కనుక ఫెయిల్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం ఫెటిగ్ స్ట్రెంత్ అంటూ ఉంటాం. అంటే రెసిస్ట్ ద రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్, దాన్ని మనం ఫెటిగ్ స్ట్రెంత్ అంటాం. ఫెటిగ్ ఫెయిల్యూర్ అంటే రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర ఎక్కడో చోట అది ఫెయిల్యూర్ అవుతే దాన్ని ఫెటిగ్ ఫెయిల్యూర్ అంటాం. ఇట్ షుడ్ బి డక్టైల్. డక్టైల్ అయి ఉండాలి. ఎందుకంటే డక్టైల్ అయితే మీకు ఎటువంటి డిఫార్మేషన్ వచ్చి అప్పుడు బ్రేక్ అవుద్ది. అదే బ్రిటిల్ మెటీరియల్ అనుకోండి, డిఫార్మేషన్ రాకుండానే అది ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బ్రిటిల్ మెటీరియల్స్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు. ఇట్ షుడ్ హ్యావ్ హై రెసిలియన్స్ ఎక్కువగా ఉండాలంటున్నారు. అంటే ఎనర్జీ స్టోర్డ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఇది మ్యాక్సిమం ఉండాలి. ఇట్ షుడ్ బి గుడ్ మెషనబిలిటీ ప్రాపర్టీ ఉండాలి దానికి. మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఆఫ్ షాఫ్ట్ డయామీటర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు d⁴ ఉంటుంది. మనకి టార్షన్ ఈక్వేషన్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. d⁴ అనమాట. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది θ అనేది ఇన్ ప్రొపోర్షనల్ టు d⁴ ఉంటుంది. నెక్స్ట్ ద బెండింగ్ మూమెంట్ M, టార్క్ T అప్లైడ్ ఆన్ ద సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్, మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ డెవలప్డ్. M ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే M అంటే T/2, Tలో అంటే ట్విస్టింగ్ మూమెంట్లో సగం ఉంటుంది అనమాట. మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అనేది ఇది జనరల్గా బేసిక్గా ఇది కూడా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 2 షాఫ్ట్స్ A అండ్ B ఆర్ సేమ్ లెంత్ మెటీరియల్స్ వేశారు. సేమ్ లెంత్ అండ్ సేమ్ మెటీరియల్ కూడా. ఇఫ్ ద డయామీటర్స్ ఆఫ్ షాఫ్ట్ A 3 times and the diameter of shaft B, the torsional stiffness of the shaft is.
ఇక్కడ సేమ్ మెటీరియల్తో చేసినప్పుడు ఇది ఎన్ని టైమ్స్ ఉంటుంది అంటే ఇక్కడ మనకు కామన్గా ఏం మెటీరియల్ ఉంది చూడండి ఒకసారి. ఏబి అని షాఫ్ట్లు ఉన్నాయి, సేమ్ లెంత్ సేమ్ ఉంది, సేమ్ మెటీరియల్ ఉంది. డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ 3 టైమ్స్ ద డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ బి. అంటే టార్షనల్ స్టిఫ్నెస్ అనేది ఎంత పెరుగుతుంది అనమాట 3 టైమ్స్ ఉంటే. అంటే ఇక్కడ D⁴ కదా, డయామీటర్ 3 టైమ్స్ అయింది అంటే 3⁴ వేసుకుంటే దాని ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకు కరెక్ట్గా 81 వస్తుంది అనమాట. D⁴కి ప్రొపోర్షనల్ ఉంటుంది. దీనికి ముందు క్వశ్చన్కి దీనికి మ్యాచ్ అవుతుంది, చూసుకోవచ్చు. స్టిఫ్నెస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ టు D⁴. ఆ D⁴ అనేది ఇక్కడ డయామీటర్ 3 టైమ్స్ అయింది కాబట్టి 3ని 4 టైమ్స్ వేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది 81. ద రేషియో ఆఫ్ డయామీటర్స్ ఆఫ్ 2 షాఫ్ట్స్ జాయిండ్ ఇన్ సిరీస్. ఇవి 2 సిరీస్లో జాయిన్ చేశారు 1:2. ఇఫ్ ద 2 షాఫ్ట్స్ హ్యావ్ సేమ్ మెటీరియల్, ఈ మెటీరియల్స్ షాఫ్ట్ కూడా సేమ్ మెటీరియల్తో ఉంది, ఆర్ సేమ్ లెంత్, ద రేషియో ఆఫ్ షీర్ స్ట్రెస్. ఇక్కడ రేషియో అనేది ఎలా ఉంటుంది అంటున్నారు. ఇక షీర్ స్ట్రెస్ రేషియో ఏంటంటే మనకి D³/16 అంటున్నాం కదా. అంటే ఇక్కడ షీర్ స్ట్రెస్ అనేది ఇన్ ప్రొపోర్షనల్ టు D³ రేషియో ఉంటుంది. స్ట్రెంత్ అయితే D⁴, షీర్ స్ట్రెస్ అయితే D³ అనమాట. అంటే ఇక్కడ 2ని 3 టైమ్స్ చేసుకుంటే మనకి వస్తుందన్నమాట క్యూబ్ అని. మాకు ఆ రిలేషన్స్ వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది, అవి చేసుకుని చూసుకోవచ్చు అన్నట్టు. ఇవి మొత్తం అంటే మనకి ఏంటంటే ఈక్వేషన్స్ వేసినప్పుడు ఇది చూసుకోవాలి. మనకి మెయిన్ ఏంటంటే మనకి T/J τ/R gθ/L ఇవి వేసుకోవాలి. ఇంకా బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఉంది కదా, M/I σ/Y, ఇంకోటి E/R. ఇవి ఈక్వేషన్స్ చేసుకుంటే మనకి 2 షాఫ్ట్స్కి ఉన్న కంపారిజన్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ థీటా అడుగుతున్నాడు కాబట్టి మిగతా నువ్వు పక్కకు తీసుకొచ్చేసి ఆ డయామీటర్ ఏ రేషియోలో చూసుకోవాలి. లేదంటే ఇక్కడ మనకి స్ట్రెంత్ అడుగుతున్నాడు కాబట్టి ఇది ఈ బెండింగ్ మూమెంట్ స్ట్రెంత్ అడుగుతున్నా లేకపోతే షీర్ స్ట్రెంత్ అడుగుతున్నా చూసుకోవాలి. దాన్ని బట్టి మిగతాదంతా ఈ పక్క తీసుకొచ్చి రేడియస్ ఇక్కడ R వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ D³ అవుతుంది. అదే షీర్ స్ట్రెంత్ ఇప్పుడు అడిగాడు కాబట్టి. అలాగే థీటా అడుగుతున్నాడు కాబట్టి ఇది D⁴ ఉంటుంది అనమాట. అంటే అలాగా మనకు కావాల్సిన విధంగా ప్రొపోర్షన్స్ అనేది చేంజ్ చేసుకుని ఏది అడుగుతుందని చూసుకుని దాన్ని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ. ఈక్వేషన్స్ బాగా వస్తే మనం ఆ ప్రొపోర్షన్స్ అనేది ప్రతిక్షేపించుకుని ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.